కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ కటకటాల్లో చల్లపల్లి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బండి భగీరథ్ పరిస్థితి ఎలా ఉంది? జైల్లో ఒక సాధారణమైన ఖైదీలాగా భగీరథ్ ఉన్నాడంట. అంటే విచారణకు సంబంధించిన ఖైదీలు, కేసులో ఇంటరాగేషన్ స్టేజ్లో ఉన్న ఖైదీలందరూ ఉండే బ్యారెక్లో, అంటే ఒక సాధారణమైన బ్యారెక్, నార్మల్ జనరల్ బ్యారెక్ అని చెప్పొచ్చు, అలాంటి ఒక బ్యారెక్లో బండి భగీరథ్ని ఉంచారంట. ఇతర ఖైదీలు ఎవరు అంటే శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులు కావచ్చు. చర్లపల్లి జైలు అంటే రాష్ట్రం మొత్తంగా పెద్ద పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులని అక్కడ పెడుతుంటారు. మొత్తానికైతే అందులో ఊపా చట్టం కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా సపరేట్ బ్యారెక్స్, ఒక హంగామా, ఒక తతంగం అంతా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి బండి భగీరథ్ని ఒక జనరల్ సాధారణమైన ఒక బ్యారెక్లోనే ఉంచారు. ఇతర ఖైదీలు ఎవరు కూడా భగీరథ్ వైపు, అంటే ఈ బ్యారెక్ కానీ ఈయన ఉన్న వైపు రాకుండా చూసుకుంటున్నారంట. అలాంటి ఏర్పాట్లు చేశారంట. మరి ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని అలా ఆలోచించారా మరి ఏమో తెలియదు. కానీ సెక్యూరిటీ వైజ్ అయితే ఫుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం జైల్లో అంటున్నారు. కానీ ఫెసిలిటీస్ వైజ్ అంతా నార్మలే, అంతా నార్మల్. జస్ట్ ఒక కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందో యాస్టీస్గా అలానే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క ప్రత్యేక సౌకర్యాలు ఏవి లేవన్నారు జైలు అధికారులు.